సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలీల సంఘం ఎన్నికలను ఏకగ్రీవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పద్మశాలి రాష్ట్ర సంఘం మాజీ ఉపాధ్యక్షులు తలకొక్కుల రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎన్నికల అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజారాం మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పద్మశాలి సంక్షేమం కోసం కమిటీ హాల్ ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే ఇక్కడ పనులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పద్మశాలీల సహకారంతో ఫంక్షన్ హాల్ అసంపూర్తి పనులతో పాటు వంటగది నిర్మాణం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కోసం కృషి చేస్తానని తెలియజేశారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి కులస్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తలకొక్కుల లక్ష్మణ్, దేవదాస్, రామచంద్రం, పెంటయ్య, స్వర్గం రాజేశం, తలకొక్కుల దుర్గాప్రసాద్, గాడిపల్లి శ్రీనివాస్, రాజేశం, గాడిపల్లి బలరాం, తలకొక్కుల ప్రేమ్ కుమార్, సబ్బని సురేష్ నేత, నాగరాజు, తుమ్మా నరసింహులు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ మున్సిపల్ పరిధి లోపల పద్మశాలి యొక్క దీనికి వారికి ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతను అప్పచెప్పి రేపు పొద్దున ఈ యొక్క డెవలప్మెంట్ లోపల అందరం కూడా భాగస్వామ్యం కావాలని మేము ఒక నిర్ణయించుకున్నాం. దాని ప్రకారంగానే మరి ముందుకు వెళ్ళేందుకు మేము అందరం కూడా సార్ దండా బయట అండి. కొంచెం దగ్గర. జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ. పరిధిలోని ఈ ఎలక్షన్ కమిటీ మరియు ఉన్న పెద్దలు కృష్ణ గారు, రాజు గారు, తలకొక్కుల రాజు గారు, అలా లక్ష్మణ్ గారు, చంద్రం సార్ గారు, మాజీ చైర్మన్ భాస్కర్ గారు, దేవదాస్ గారు, రామచంద్రం సార్ గారు, వెంకయ్య సార్ గారు, మరియు మన కమిటీ సభ్యులందరికీ, మరియు మన ఇక్కడున్న పద్మశాలీలందరికీ, వారికే కాకుండా మన గజ్వేలి ప్రజ్ఞాపూర్ పద్మశాలీలందరికీ, మళ్ళా పాత్రికేయ మిత్రులకు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. నన్ను మీరు ఎలక్షన్ కమిటీ కానీ మన పద్మశాలీలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నేను మీ అందరికీ మరి ఒకసారి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇది గజ్వేల్లో చరిత్రాత్మకం ఏమి కాలేదు, కానీ చరిత్రాత్మకమే చరిత్రాత్మకమైంది. మరియు ఎప్పుడు ఇది ఎలక్షన్స్ అయితే అని చాలామంది అది చేశారు, కానీ వీళ్ళు ఎలక్షన్ కమిటీ వాళ్ళ
పరశురాము వాళ్ళ ప్రోద్బలంతో మరియు కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాళ్ళందరికీ మరి ఒకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను అలాగే ఈ ఎన్నుకున్నందుకు నాకు నా తలపై ఎన్నో బాధ్యతలు పెట్టిరు. నేను కిచెన్ షెడ్ వేయాలని, అలాగే నేను లాట్రిన్ కానీ లేకుంటే కొన్ని పనులు ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి అవన్నీ పూర్తి కంప్లీట్ చేయాలని చెప్పారు. ఆ కంప్లీట్ చేయడానికి ప్రతి ఒక్కరూ మన కమిటీ సభ్యులందరూ కానీ మరి పద్మశాలీలందరూ నాకు అందరూ సహాయపడాలి. వాటి సహాయ సహకారాలతోటే నేను ఏమైనా చేయగలుగుతా, కానీ నేను ఒక్కరిని మాత్రం ఏం చేయలేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు సహాయపడాలి. ఇప్పటిదాకా చేసిన మన ఇద్దరు అధ్యక్షులు వారు ఎంతో అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు అయితే ఆ అభివృద్ధి ఇంకా మిగిలింది. నేను నాకు ఇచ్చిన ఏడాది లోపల నేను కంప్లీట్ చేద్దామని నా ఉద్దేశము. వాళ్ళు కూడా నాకు సహకరించాలని నేను కోరుతున్నాను. మరియు నేను దీనికే కాదు, నేను ఇంతకు 12 ఏళ్ళ నుంచి నేను మార్కండే అధ్యక్షుడు కూడా పనిచేస్తున్నాను. నేను ఆ అభివృద్ధి గురించి దాని గురించి పాటుపడ్డట్టే నేను మన సంఘానికి కూడా నేను అభివృద్ధి చేసేందుకు నేను అన్ని వేళలా అందరి సహకారంతో నేను చేసేందుకు నేను రెడీగా ఉన్నా. దయచేసి నాకు అందరూ సహకారం చేయాలని మరి ఒకసారి నేను కమిటీ సభ్యులకు అందరికీ కోరుతున్నాను. ఎన్నిక కాబట్ట అధ్యక్షులు దేవులపల్లి రాజారాం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏకగ్రీవంగా కావడానికి సహకరించిన ఎన్నికల కమిటీ సభ్యులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్లగొండ రాజు గారికి మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గారికి, దేవదాస్ అన్న గారికి, రామచంద్రం సార్ గారికి, పెండే సార్ గారికి, చిన్నాం సార్ గారికి, గారికి, శ్రీలక్ష్మి గారికి మరియు ఏకగ్రీవం కావడానికి మా కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవం కావడానికి సహకరించిన మా కార్యవర్గ సభ్యులందరికీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో వాస్తవంగా ఎన్నికలొద్దు, అందరూ ఐకమత్యం ఉందాం. ఒక పారు గాడిపల్లి శ్రీనివాస్ చేసిండు, ఒక మారు నువ్వు చేసినావు. మధ్య మార్గంగా మనందరూ ఏకగ్రీవంగా దేవులపల్లి రాజారాం గారు మార్కండే దేవాలయ అధ్యక్షునిగా 12 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు. అతను నేను ముందుకు వచ్చిన డెవలప్మెంట్ చేస్తానని ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. అందరి ఆమోదంతో అతన్ని అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అతనికి మన పద్మశాలి సంఘం తరఫున అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరియు ఇట్టి ఎలక్షన్ ఏకగ్రీవం కావడానికి పూర్తి సహాయ సహకారాలు వారం రోజుల పాటు ఎన్నికల కమిటీ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. నూతనంగా ఎన్నుకున్నటువంటి కార్యవర్గానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఒకటే కోరిక, ఎందుకంటే మేము గజ్వేల్లో 82లో ఇంచుమించుగా ఒక పద్మశాలి యువజన సంఘం అని పెట్టి కుండ లక్ష్మణ్ బాబూజీ గారిని కూడా గజ్వేల్లో తీసుకొచ్చి సైకిల్ మోటార్ ర్యాలీ చేసిన సంఘటన కూడా మాకు ఇంకా ఉంది. ఎందుకంటే పద్మశాలీల ఐక్యత గురించి ఎన్నో కార్యక్రమాలు చేయవచ్చు. ఒకటే ఆ కోరిక, పద్మశాలీలు అందరం కూడా, ఎందుకంటే గజ్వేల్ అంటే పద్మశాలి, ఇక్కడ వేరే కులాస్తులు అందరూ కూడా చాలా తక్కువ మంది ఉండే. ఇక్కడ పద్మశాలినే గత పూర్వము 20 సంవత్సరాలుగా ఒక సర్పంచ్గా ఉండే. ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ మన తలపక్కుల ఎల్ఏ గారే ఉండే. దాని తర్వాత మళ్ళా చైర్మన్గా నాకు అవకాశం దక్కడం, మీరందరి సహకారంతో మొట్టమొదటి చైర్మన్గా కూడా పద్మశాలి నుంచి నేను ఎన్నుకోవడం, నిజంగా పద్మశాలీలు అందరి సహకారంతో ఇక్కడ మనం పద్మశాలీల ఐక్యతను చాటుకున్నాం. అలాగే రాబో కాలంలో కూడా ఇది మనం పద్మశాలీలకు ఒక పక్షాలే ఉంది, ఇక్కడ మార్కండే టెంపుల్ ఉంది. రెండింటిని కూడా డెవలప్ చేసుకునేందుకు మనం ఐకమత్యం ఉంటేనే ఇవన్నీ సాధ్యమైతే అని చెప్పి గత వారం రోజులుగా అందరినీ ప్రాధాన్యపడుతూ అందరి సహాయ సహకారం అందించడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నికలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నికలు జరుపుకుంటే ఒక గ్రూపులుగా ఏర్పడి మనస్పర్ధలు వస్తాయని చెప్పి గత ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినటువంటి దుర్గప్రసాద్ కానీ, సీనే కానీ, మిగతా సభ్యులందరూ కూడా దీనికి సహకారం చేశారు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో కాలంలో కూడా మనము ఈ మనుషులలో విభేదాలు మర్చి
కులం గురించి మనం అందరము ఐకమత్యంగా పనిచేసి మన గజ్వేల్లో అన్ని కులాలకు మనం ప్రత్యేకంగా చాటుకొని ఏమన్నా మనసులో ఉన్నా కానీ ఈ సంఘం బయటనే పెట్టి మనం ఈ యొక్క సంఘం డెవలప్మెంట్ గురించి మన అందరం ఒకే మాటగా ఎవరికో ఈగోయిజాలు అన్నీ పక్కన పెడదాం. మనతోటి అయిన కాడికి డబ్బులు కాదు, మనం ఒక మాట మీద ఉంటే గవర్నమెంట్ మీద కూడా అన్ని సహాయ సహకారాలు అంతే ఎవరి ప్రయత్నాల ద్వారా వాళ్ళ యొక్క సంఘాన్ని డెవలప్మెంట్ చేయడానికి అందరూ సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా నమస్కరిస్తున్నాను. ఈ యొక్క పద్మశాలి సంఘాలను ఏర్పరచుకున్నారు రాష్ట్రమంతా కూడా. దానిలో భాగంగానే ఈ గజ్వేల్లో కూడా పద్మశాలి సంఘాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఈ పద్మశాలి సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పద్మశాలిల యొక్క ఐక్యతను కాపాడుకోవాలనేదే మా ముఖ్య ఉద్దేశం. ఆ ఐక్యతతో పాటు సాంఘికంగా, రాజకీయంగా, సాంఘికంగా మా యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం మాకు వచ్చే అవకాశాలన్నింటినీ కూడా మేము పొందాలనేదే మా యొక్క ఉద్దేశం. దానికి అనుగుణంగానే ఇవాళ అందరి అభ్యర్థులు, తర్వాత సంఘ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి యొక్క కోరిక మేరకు ఏకగ్రీవంగా ఈ యొక్క కమిటీని ఇవాళ ఎన్నుకోవడం అనేది జరిగింది. దానికి ప్రత్యేకంగా సహకారాలు అందజేసినటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థులే కానీ లేదా సంఘ సభ్యులందరూ కూడా మా యొక్క ఎలక్షన్ కమిటీ తరఫున కృతజ్ఞతాభినందనాలు మనకు తెలియజేస్తా ఉన్నాం. వారందరి సహకారంతో, పెద్దలందరి సూచనలతో దీన్ని మేము ఏకగ్రీవంగా చేసుకొని ఇక ముందు కూడా పద్మశాలీల యొక్క ఐక్యతను మేము చాటి చేసుకున్నాము. మా దాంట్లో ఎలాంటి గ్రూపులే కానీ ఇంకా దానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. పార్టీలకు అతీతంగా అద్భుతంగా ఈ యొక్క సంఘాన్ని మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి దీనికి అందరూ కూడా మిత్రులందరూ కూడా ప్రోత్సహించిన మిత్రులందరూ కూడా నమస్కారం. దాంట్లో ఈ యొక్క యునానిమస్గా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పెద్దలు మిస్టర్ అధ్యక్షులు శ్రీ డి రాజారాం గారు, అలాగే కార్యనిర్వాహక సభ్యులు గాడిపల్లి శ్రీనివాస్ గారు, తలకొక్కుల దుర్గాప్రసాద్ గారు, స్వర్గం రాజేశం గారు, వాళ్ళ ఎలక్ట్ అయినటువంటి కార్యవర్గ సభ్యులుగా ఎలక్ట్ అయినటువంటి గాడిపల్లి విజయ్ కుమార్ గారు, తలకొక్కుల ప్రేమ్ కుమార్ గారు, యునానిమస్